వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజులో భాగంగా లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం శేషవాహన సేవలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కలిసి రావడంతో దర్శనానికి పోటెత్తారు భక్తులు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో అయితే క్యూలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా అమ్మవారి నామస్మరణే మాగుతుంది. ఉదయం ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, ప్రాతకాల పూజలు అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అయితే ఈ రోజు సంబంధించి 5వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో దర్శించుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అందుకే ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వివిఐపీలు కావచ్చు, లేదా సామాన్యులు కావచ్చు, వరంగలే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి నిత్య అభిషేకం కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి మండపంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే అమ్మవారికి సంబంధించి ఇలాంటి అభిషేకం నిర్వహిస్తారు. ఈ శరన్నవరాత్రిలో ఇలాంటి పూజలు చేస్తారు. అమ్మవారికి వచ్చే 4 నవరాత్రాలు ఒక బ్రహ్మోత్సవాలు కూడా విశేషంగా ఈ స్థపన మండపంలో అమ్మవారికి అభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభిషేకం ఉదయం రోజు 10 గంటలకు అమ్మవారికి స్థపన కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో మనకు ఒక 21 రకాలుగా ఐటమ్స్ ఉంటాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పసుపు, కుంకుమ, బుక్క, గులాలు, గంధము, పండ్ల రసాలు ఇలాంటి ఒక పంచపల్లవ కషాయంతో కూడా అమ్మవారికి ప్రతినిత్యము అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అమ్మవారి నవరాత్రాల్లో పంచమి అమ్మవారి లలితా త్రిపుర సుందరిగా అలంకారం దర్శనమిస్తుంది. ఈ లలితా స్వరూపం ఏంటంటే మన అమ్మవారు ఎలాగైతే వెలిసిందో ఆ విధంగానే ఇప్పుడు లలితా స్వరూపం కూడా ఉంటుంది. అమ్మవారు పంచప్రేత సదాసీన పంచబ్రహ్మ స్వరూపిణి శ్రీమయీ పరమానంద విజ్ఞాన గణ రూపిణి ఎలాగైతే లలితా శాస్త్రంలో చెప్పబడిందో కింద సదాశివుణ్ణి ఆసనంగా చేసుకొని వెలిసిన అమ్మవారు మన భారతదేశంలో ప్రపంచంలోనే ఇక్కడ మాత్రమే ఉంది. ఆ స్వరూపం ఇలా భక్తులకు దర్శనమిస్తుంది. ఇది మోక్షానికి మార్గాన్ని సూచించేది. కాబట్టి ఈరోజు భక్తులు దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నారు. భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్లాంటి ఏర్పాట్లు ఏమేమి చేశారో తెలుసుకుందాం. ఆలయ ఈవో సునీత ఉన్నారు, అందరూ మాట్లాడదాం. మేడం, శరన్నవరాత్రి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? ఈరోజు శుక్రవారం భారీ సంఖ్యలో ఇంకా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ గత 5 రోజుల నుంచి కూడాను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈరోజు ఏమో అమ్మవారు లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వీరికి సంబంధించి అధిక సంఖ్యలో విచ్చే భక్తుల కొరకు దేవస్థానం నందు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అన్నప్రసాద వితరణ, అదేవిధంగా ప్రసాదాలు అందుబాటులో ఉంచడం, వారి కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడాను దేవస్థానం నందు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయము సాయంత్రము అమ్మవారికి విశేషంగా వాహన సేవ కార్యక్రమాలు, ఈరోజు ఉదయం అమ్మవారికి పల్లకీ సేవ, సాయంత్రము శేషవాహన సేవ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తుల కొరకు ఇబ్బంది లేకుండా అందరి ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్కు క్రౌడ్ ఎట్లా ఉంది? ఇంకా పెరిగే అవకాశం ఉంది అనుకుంటారా? భక్తుల నుంచి కూడా మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అసలు వాళ్ళు ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? ఇంకా వాళ్ళకి ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, లేదా సమస్యలు కావచ్చు, వాటన్నిటి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడాను అమ్మవారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రావడం జరుగుతుంది. భక్తులందరూ కూడాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు మేరకు అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం నందు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కావచ్చు, అవన్నీ కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణానికి సంబంధించి మొత్తం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా భక్తులు ఈసారి అమ్మవారి మాలలో వేసుకున్నటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. సేమ్ టైంలో అమ్మవారికి సంబంధించి 1,00,000 కుంకుమార్చనలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. బ్యాచ్ల వారీగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మండపంలో కూర్చోబెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అర్చనలు కూడా జరుగుతాయి. స్వామి, అంటే అమ్మవారికి సంబంధించి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమేమి పూజ చేస్తారు? దేవి శరన్నవరాత్రుల ఉత్సవంగా భాగంలో ఈరోజు లలితా పంచమి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు ప్రత్యేకంగా ఈరోజు 1,00,000 కుంకుమార్చన సువాసిని స్త్రీలతోని 1,00,000 కుంకుమార్చన చేయడం జరుగుతున్నది. అన్యోన్యంగా లలితా సహస్రనామాలు జరుపుకుంటూ అమ్మవారికి నామాలు చెప్పుకుంటూ శ్రీచక్రానికి 1,00,000 కుంకుమార్చన జరుగుతుంది. ఇట్లుందమ్మా, అంటే ఏమేం చేస్తారు ఈ నవరాత్రుల్లో? ఎలాంటి పూజలు చేస్తారు? ఈరోజు లలితా పంచమి
అమ్మవారు ఉద్భవించిన రోజు. శరన్నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజు అమ్మవారు ఉద్భవించిండ్రు. అమ్మవారే అన్ని అవతారాలకు మూలము, లలితా పరమేశ్వరే అన్ని దేవతలకు మూలము. కాబట్టి ఈరోజు ఆమె ఉంది కాబట్టి మేము ఉపాంగ పూజ, లలితా సహస్ర పూజ చేసుకుంటున్నాము. ఎట్లా ఉన్నాయి అమ్మవారికి సంబంధించిన పూజలు కావచ్చు ఇవన్నీ? చాలా బాగా జరుగుతున్నాయండి. చాలా బాగా రోజుకు ఒక్కొక్క పూజ, రోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది, రోజు కుంకుమార్చన ఉంటుంది. ఇవాళ లలిత అమ్మవారి త్రిపుర సుందరి దేవిగా అధ్యక్షుడు కాబట్టి 1,00,000 కుంకుమార్చన చేస్తున్నారండి. శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి భద్రకాళి అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి పూజలు శుక్రవారం, పంచమి ఇవన్నీ కలిసి రావడంతో భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓవైపు వర్షం పడుతున్నా కానీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అమ్మవారి నామస్మరణతోడైతే భద్రకాళి ఆలయ ప్రాంగణాలంతా కూడా భక్తి పారవస్యంగా మారినాయి. ఇది ప్రస్తుతం భద్రకాళికి సంబంధించినటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల సమాచారం. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 వరంగల్.